సో మొత్తానికి బిస్కెట్ అయిపోయింది భయ్య. సిఎన్జి లేదంట, బంక్లో సిఎన్జి అయిపోయింది. నాకు 380 రూపీస్ సిఎన్జి కొట్టించారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్లీ నేనైతే వాగ్నర్ కార్ ట్యాక్సీ పర్పస్లో తీసుకున్నా భయ్య. నేను తీసుకున్న వాగ్నర్ కార్ వచ్చేసరికి సిఎన్జి కమ్స్ పెట్రోల్. సో పెట్రోల్లో మనం నడిపించచ్చు, అలాగే సిఎన్జిలో కూడా నడిపించచ్చు. చాలామంది ఈ కార్ కొనాలి అనుకుంటూ ఉన్నారు. సో కొంతమంది ఈ కార్ని పర్సనల్గా తీసుకోవాలి అంటే ఫ్యామిలీస్ కోసం తీసుకోవాలనుకుంటున్నారు. ఇంకొంతమంది ఈ కార్ని ట్యాక్సీలో వాడుకోవడానికి, ఐ మీన్ ర్యాపిడో, ఊబర్, ఓలాలో పెట్టుకోవడానికి ఈ కార్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. తీసుకుంటే ఈ కార్ ఎంత మైలేజ్ వస్తుంది పర్ కేజీ సిఎన్జి మీద అని చెప్పి అడుగుతున్నారు భయ్య. ఇవాటి వీడియోలో ఇన్ డీటెయిల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను పర్ కేజీ మీద ఎన్ని కిలోమీటర్లు మనం ట్రావెల్ చేయొచ్చు అనేది. సో ఇప్పుడు నేను టెస్ట్ చేస్తున్న ఈ వెహికల్ ఏదైతే ఉందో వాగ్నర్ వితౌట్ ఏసీలో నేను అవుటర్ రింగ్ రోడ్లో మైలేజ్ టెస్ట్ చేయబోతున్నా భయ్య. సో ఈ మైలేజ్ టెస్ట్ అనేది 100% ష్యూర్ అయితే ఉండదు. సో 80% ష్యూర్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ కార్ని నేను ఏ విధంగా డ్రైవ్ చేస్తున్నాను, నా డ్రైవింగ్ విధానం ఎలా ఉంది అనే దాన్ని బట్టి మైలేజ్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు నడిపిస్తున్న ఆ కార్ని స్పీడ్ తగ్గట్టుగా గేర్లో మారుస్తున్నారా లేదా, అన్నెసెసరీగా క్లచ్ యూజ్ చేస్తున్నారా లేదా అనేది దాన్ని బట్టి మనకైతే మైలేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం వెళ్తున్న కార్ అనేది ఈకో మోడ్లో వెళ్తే మంచి మైలేజ్ అయితే వస్తూ ఉంటుంది భయ్య. కొంతమంది 140 వెళ్తారు, 130 వెళ్తారు, ఇంకొంతమంది 60 to 50 వెళ్తూ ఉంటారు. సో కార్ ఎప్పుడైనా ఈకో మోడ్లో వెళ్తే మంచి మైలేజ్ అయితే వస్తూ ఉంటుంది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే ఈ కార్ని కొనాలి అనుకుంటారో వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందని అనుకుంటున్నాం భయ్య. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే ఆ నియర్ బై సిఎన్జి స్టేషన్కి దగ్గరగా ఉన్న నా వెహికల్లో సిఎన్జి అయిపోయింది, టోటల్ అయిపోయింది. సో వన్స్ ఫుల్ సిఎన్జి కొట్టిన తర్వాత మనం ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు విత్ నాన్ ఏసీ, ఏసీ వేయను, వితౌట్ ఏసీతో, అది కూడా మనం ట్రాఫిక్ ఏమీ లేకుండా హైవే మీద కొట్టి అంటే హైవే మీద నాన్ స్టాప్గా వెళ్తే ప్రాపర్గా ఈ సిఎన్జితో మనం ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు అనేది క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా నియర్ బై సిఎన్జికి అయితే వెళ్దాం. యాక్చువల్లీ నేనైతే మా విలేజ్కి అయితే వచ్చాను. నియర్ బై శ్రీకాకుళం స్టేషన్ దగ్గరలో అయితే ఉన్నా. వన్స్ సిఎన్జి స్టేషన్కి వెళ్ళి అక్కడ సిఎన్జి కొట్టించుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఎంత సిఎన్జి పట్టింది అనేది క్లియర్గా చూపిస్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవ్ అయిపోతాం. ఒక మెడికల్ ఎమర్జెన్సీ వల్ల నేనైతే హైదరాబాద్ నుంచి మా విలేజ్ అయితే రావడం జరిగింది. సో అన్ఎక్స్పెక్టెడ్గా అయితే వచ్చేసాను. యాక్చువల్లీ ఈ వెహికల్ మైలేజ్ టెస్ట్ వీడియోస్ అయితే ప్రాపర్గా అప్లోడ్ చేద్దాం అనుకున్నా, బట్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ ఇక్కడికైతే వచ్చేసాను. ప్రజెంట్ నేనైతే శ్రీకాకుళంలో ఉన్నా భయ్య. సో ఇప్పుడైతే నేను నియర్ బై సిఎన్జి స్టేషన్ దగ్గరగా ఉన్నా. సిఎన్జి అయితే బ్లింక్ అవుతూ ఉంది, బట్ ఇంకా కొంచెం సిఎన్జి అయితే ఉంది. ఒక 100 రూపాయలు సిఎన్జి కూడా ఉంటుందో లేదో తెలియదు, ప్రాపర్గా నాకైతే తెలియదు. వన్స్ నీళ్ళతో ఫుల్ ట్యాంక్ సిఎన్జి కొట్టిస్తా, ఎంత పడుతుందనేది చూద్దాము. ఈ శ్రీకాకుళం నుంచి మా విలేజ్కి ఇంకొక 50 to 60 కిలోమీటర్లు అయితే ఉంటుంది భయ్య. ఇక్కడ ఈ సిఎన్జి బక్క తప్ప ఇంకెక్కడ సిఎన్జి అయితే దొరకదు. యాక్చువల్లీ మా పల్లెటూరు కాబట్టి సిఎన్జి కార్స్ ఉండడమే చాలా ఎక్కువ. ఒక కార్ అయితే ఎక్కుతుంది భయ్య, సిఎన్జి ఎక్స్టర్ అనుకుంటా. సిఎన్జి ఎక్స్టర్ అంటే ఆ కార్కి సిఎన్జి ఎక్కుతుందంటే మనకు కూడా దొరికేస్తుంది, చూపిస్తా. ఈ ఎక్స్టర్లో సిఎన్జి ఎక్కించుకున్న తర్వాత మన వెహికల్లో సిఎన్జి అయితే ఎక్కించుకుందాము. సో ఇప్పుడైతే నా వెహికల్లో సిఎన్జి మొత్తం అయిపోయింది భయ్య. నిల్ పెట్రోల్ మోడ్కి అయితే ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడాలి నైట్లో ట్రావెల్ చేస్తే ఎంత దూరం వెళ్ళొచ్చు వన్ ఫుల్ ట్యాంక్ సిఎన్జితో. సో ఈ ఎగ్జైట్మెంట్ అయితే నాకు ఉంది. ఇప్పుడైతే నేను కంప్లీట్గా ఏసీ బంద్ చేస్తాను. ఏసీ బంద్ చేసి అవుటర్ రింగ్ రోడ్ ఎప్పుడైనా లాంగ్లో వెళ్తే మనకి ఎంత మైలేజ్ వస్తుంది అనేది. బట్ ఇంకోటి ఏంటంటే డ్రైవర్ బట్టి మనకి మైలేజ్ అనేది ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. సో అది మీ అందరికీ తెలిసిందే. ఒక్కొక్క డ్రైవర్ ర్యాష్గా నడిపిస్తారు, ఒక్కొక్క డ్రైవర్ చాలా స్మూత్గా నడిపిస్తూ ఉంటారు. కాబట్టి డ్రైవర్ చేంజ్ అయ్యే కొద్దీ మన వెహికల్ కొంచెం మైలేజ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే నా వెహికల్లో సిఎన్జి ఏమీ లేదు, నిల్ అయిపోయింది, ఆటోమేటిక్గా పెట్రోల్కి కన్వర్ట్ అయిపోయింది. వన్స్ ఫుల్ ట్యాంక్ సిఎన్జి కొట్టి మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఎక్స్టర్కి అయితే సిఎన్జి అయితే కొట్టించేస్తారు. ఆ వెహికల్ కూడా వెళ్ళిపోయింది. నా వెహికల్కి సిఎన్జి పంప్ అయితే పెట్టేశారు. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ బంక్లో సిఎన్జి అయిపోయింది భయ్య అంటున్నారు. ప్రెజర్ అయితే లేదు. ఈ సిఎన్జి మిషన్లో ప్రెజర్ వచ్చేసరికి 90 to 100 అయితే ఉంది. ఈ ప్రెజర్తో వెహికల్ సిఎన్జి ఎక్కదు అని చెప్పేసి మధ్యలో అయితే ఆపేశారు భయ్య. 380 రూపీస్ సిఎన్జి మాత్రమే ఎక్కింది. సో మొత్తానికి బిస్కెట్ అయిపోయింది భయ్య. సిఎన్జి లేదంట, బంక్లో సిఎన్జి అయిపోయింది.
నాకు 380 రూపీస్ సిఎన్జి కొట్టించారు. ఇప్పుడు నేను శ్రీకాకుళం మెయిన్ హైవే దగ్గర అయితే ఉన్నా. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే నాకు విశాఖపట్నం జంక్షన్ టచ్ అవుతుంది. అక్కడ నియర్ బై ఇంకొక 3-4 సిఎన్జి స్టేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి కొట్టించుకోండి అన్న, ఇక్కడ సిఎన్జి అయిపోయింది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు టోటల్ ఎంత సిఎన్జి ఎక్కింది అనేది ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. 6 పాయింట్స్ సిఎన్జి అయితే ఎక్కింది. ఇంకా రిమైనింగ్ 4 పాయింట్స్ సిఎన్జి అయితే మన వెహికల్లో ఫిల్ చేసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్ 6 పాయింట్స్ అయితే ఎక్కింది. 378 రూపీస్ అంటే 20 రూపీస్ తక్కువ 400 రూపీస్ సిఎన్జి అయితే ఎక్కింది. ఈ 400తో ఎంత ట్రావెల్ చేయొచ్చు అనేది చూపిస్తాను. దాని తర్వాత మళ్ళీ నియర్ బై ఎక్కడైనా సిఎన్జి స్టేషన్ ఉంటే సిఎన్జి ఫుల్ ట్యాంక్ సిఎన్జి కొట్టించి మళ్ళీ ప్రాపర్గా ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ అవ్వచ్చు అనేది క్లియర్గా చూపిస్తాను. బట్ నా బ్యాడ్ లక్ భయ్యా, సిఎన్జి ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ లేదు. బట్ ఈ దొరకడం కూడా ఎక్కువ, ఎందుకంటే ఈ శ్రీకాకుళంలో సిఎన్జి కార్స్ అనేవి ఉండవు, ఎవరు తీసుకోరు, రేరు. సో అదృష్టం బాగుంది, ఎంతో కొంత దొరికింది. సో దీంతో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు అని చూపిద్దాము. రీసెట్ అయితే చేస్తున్నాను చూడండి ట్రిప్ అయితే. సో ట్రిప్ 9222 తిరిగింది. ఓకే, ఇప్పుడైతే నేను 0 కొట్టేసిన. సో కంప్లీట్గా ఇక ఏసీ కూడా బంద్ చేస్తాను. సో ఇప్పటి వరకు ఏసీతో ట్రావెల్ చేశాను, ఇప్పుడైతే ఏసీ కూడా బంద్ చేసి గ్లాసులు అయితే దింపేద్దాం. ఎందుకంటే హైవేనే కాబట్టి మనకి అంతేం ఇబ్బంది ఏమీ ఉండదు, ఈజీగా అయితే మనం మూవ్ అయిపోవచ్చు. ఇప్పుడు మన వెహికల్లో ఎగ్జాక్ట్ 380 రూపీస్ సిఎన్జి అయితే ఉంది భయ్య. ఈ 380 సిఎన్జితో మనం ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు అనేది ఇన్ డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ కార్ కొన్నప్పటి నుంచి కూడా మనం అవుటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కించలేదు, అంటే లాంగ్ జర్నీ అయితే చేయలేదు. ఈ లాంగ్ జర్నీలో ఈ వెహికల్ ఎలా ఉంటుంది, బ్రేక్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, స్టీరింగ్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఈ వెహికల్ 1 లీటర్ సిఎన్జి వెహికల్, అంటే సిఎన్జి ప్లస్ పెట్రోల్ వెహికల్ కదా. టాప్ స్పీడ్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇదైతే ఈజీగా 80 to 100 అయితే క్రాస్ చేస్తుంది. బట్ వెహికల్ అనేది చిన్న సీసీ కాబట్టి ఎక్కువగా స్పీడ్ వెళ్ళడం చాలా డేంజర్. అందుకోసమే అవుటర్ రింగ్ రోడ్ వెళ్ళినా సరే, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ అయితే పెట్టుకోండి, ఓకేనా. సో ఇప్పుడైతే నేను అవుటర్ రింగ్ రోడ్లో ఉన్న భయ్య కంటిన్యూస్గా 80 to 100 స్పీడ్ అయితే వెళ్తూ ఉన్నాను. సో వీడియోలో కొన్ని క్లిప్స్ అయితే తీసాను భయ్య, ఓవర్ స్పీడ్గా వెళ్ళినట్టు. అవి మీకు చూపించాలి, ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ ఇలా ఉంటుంది అని చూపించడానికి కోసం మాత్రమే నేను అంత ర్యాష్గా నడిపించాను. రెగ్యులర్గా అయితే నేను అంత ర్యాష్గా వెళ్ళను, మిమ్మల్ని కూడా నేను సజెషన్ చేయను. సో చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, ఇది సిఎన్జి వెహికల్ టాప్ స్పీడ్ ఎంత పోతుంది, సిఎన్జితో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు, అలాగే సిఎన్జితో టాప్ స్పీడ్ చెక్ చేయండి అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. అందుకోసమనే సిఎన్జి మోడ్లో టాప్ స్పీడ్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకా కాసేపట్లో టాప్ స్పీడ్ కూడా మనం చెక్ చేద్దాము. Oh, you see this guy? See this guy? Number one bullshit guy. He do the wee woo because he have to go in front of the traffic. Look what I do. చూడండి భయ్య, నేను towards వైజాగ్ వెళ్తూ ఉంటే ఇది హైవేలో ఒక ఆవులేగాడు లారీ డ్రైవర్ ఎంత స్పీడ్గా వస్తున్నాడో. సో అప్రాక్సిమేట్లీ వాడిది ఒక 60 స్పీడ్ అయితే ఉంటుంది భయ్య. రాంగ్ రోడ్ వస్తున్నానని చెప్పి అసలు భయం లేకుండా అంత స్పీడ్గా అయితే వస్తున్నాడు. మన వెహికల్ కానీ అతన్ని ఫైండ్ అవుట్ చేయకపోతే కంపల్సరీగా యాక్సిడెంట్ అయితే అయిపోతుంది భయ్య. సో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. మన కోసం మన ఇంటి వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. మనం చేసే చిన్న మిస్టేక్ అయినా సరే, మన ఆపోజిట్లో వచ్చిన పర్సన్ మిస్టేక్ చేసినా సరే డ్యామేజ్ ఇద్దరికీ జరుగుతుంది భయ్య. సో ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఐ హోప్ మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుని సేఫ్గా ఇంటికి వెళ్ళిపోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భయ్య. ఇప్పటి వరకు మనం సినిమాలో మగధీరుడిని చూసామే కానీ లైవ్లో ఎప్పుడు మగధీరుడిని చూడలేదు. ఇప్పుడు నేను మీకు లైవ్లో మగధీరుడి పర్ఫార్మెన్స్ చూపిస్తా భయ్య. చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడురా, అది మగాడ్రా బుజ్జా. నేను టువర్డ్స్ వైజాగ్ వెళ్తూ ఉంటే నాకైతే ఒక మోటో వ్లాగర్ అయితే కనిపించారు. తనైతే చాలా స్పీడ్గా అయితే వెళ్తున్నారు భయ్య. సో నిజానికి మగధీరుడి కన్నా ఇంకా స్పీడ్గా అయితే వెళ్ళారు తనైతే అప్రిషియేట్ చేయాల్సిందే. బట్ ఏంటంటే ఓవర్ స్పీడ్ అనేది ఎప్పుడైనా మన ప్రాణాలకి చాలా చాలా రిస్క్ భయ్య.
మన బైక్ లేదా మన కార్ స్పీడ్గా వెళ్ళే కొద్దీ ప్రతి ఒక్కరికి ఆనందంగానే ఉంటుంది. బట్ వెహికల్ కంట్రోల్ అవ్వకపోతే ఆ ఆనందం కాస్త నిరాశగా మారుతుంది. సో మనం పోతే మనకి ఏ బాధ ఉండదు. మనల్ని నమ్ముకొని మన ఇంట్లో చాలామంది మనల్ని మర్చిపోవడానికి ఎన్నో రోజులు కాదు సంవత్సరాలు పడుతుంది భయ్యా. అలాగే మన వెహికల్ టాప్ స్పీడ్ కూడా చూశారు కదా, 140 అయితే క్రాస్ చేసేసింది సిఎన్జి మోడ్లో. ఇప్పుడు నేను పెట్రోల్ బంక్ దగ్గరలో అయితే ఉన్నా భయ్య. ఇంకొక 3.7 కిలోమీటర్లు వెళ్తే నాకు సిఎన్జి బంక్ అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాను అనేది చూపిస్తాను. ఇప్పటివరకు ఈ వెహికల్ కండిషన్ అసలు బ్రేకింగ్ రెస్పాన్స్, స్టీరింగ్ రెస్పాన్స్ మొత్తం కూడా చాలా బాగుంది భయ్య. సిఎన్జి కొట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాను అనేది క్లియర్గా ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి. 125 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. ఇంకా 1 పాయింట్ సిఎన్జి అయితే మిగిలి ఉంది. ఇక్కడ నుంచి ఇంకా సిఎన్జి బంక్ వెళ్ళాలంటే ఇంకొక 3 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే సిఎన్జి బంక్ అయితే వచ్చేస్తుంది. సిఎన్జి బంక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫుల్ ట్యాంక్ సిఎన్జి అయితే కొట్టించుకుంటాను. వన్స్ ఫుల్ ట్యాంక్ సిఎన్జి కొట్టించిన తర్వాత క్యాల్కులేట్ చేస్తాను. 380 రూపీస్ సిఎన్జితో మనం ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసామనేది ఇన్ డీటెయిల్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది ఈ వ్యాగనర్ 1000 cc వెహికల్ మనకి బాడీ రోల్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చాలామంది అయితే చెప్పారు. బట్ అయితే నేనైతే అంత ఎక్కువగా బాడీ రోల్ అయితే అబ్జర్వ్ చేయలేదు. బట్ బాడీ రోలింగ్ అయితే ఉంటుంది భయ్య. ఎందుకంటే 1000 cc అలాగే ఈ వెహికల్ హైట్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. సో మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోతూ ఉంటే మనకు బాడీ రోల్ అనేది అనిపించదు. బట్ మనం క్రాస్లు ఉంటాయి కదా, అటు ఇటు మనం క్రాస్ అవుట్ చేసుకుంటూ వెళ్తే బాడీ రోల్ అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. బ్రేక్ రెస్పాన్స్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేను ఇంతకుముందు 140 వెళ్ళాను కదా, 140లో కూడా వెహికల్ బ్రేక్ రెస్పాన్స్ అయితే నాకైతే చాలా ఇంప్రెషన్ అయితే కలిగించింది. మళ్ళీ మన మోటో వ్లాగర్ అయితే మన స్పీడ్కి అయితే అందేసుకున్నారు. సో యాక్చువల్లీ ఈ వెహికల్ అండర్ పవర్ ఇంజిన్ ఏమో అని చెప్పి అనుకున్నాం. బట్ అయితే 1000 cc బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది భయ్య. సో ఎక్కడ నాకు స్పీడ్ ల్యాగ్ లేదు. అంటే స్పీడ్ ల్యాగ్ లేదంటే ఈ వెహికల్ని బట్టి నేను చెప్తున్నా. అదర్ వెహికల్ 1000 cc కంటే 1200 cc ఆ వెహికల్స్తో కంపేర్ చేయట్లా. 1000 cc లోపల ఉండే వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ అయితే నాకు అండర్ పవర్ అయితే అనిపించలేదు. సో ఇంకా 1 పాయింట్ సిఎన్జి అయితే ఉంది భయ్య. పెట్రోల్ బంక్ అయితే నేనైతే వచ్చేసాను. ఇప్పటి వరకు టోటల్గా 128 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. ఇంకొక పాయింట్తో తక్కువ 20 కిలోమీటర్లు అయితే మనం ట్రావెల్ చేయొచ్చు. అంటే టోటల్గా 150 కిలోమీటర్లు మనం ట్రావెల్ చేసినట్టు. సో 380 రూపీస్ సిఎన్జితో టోటల్ 150 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాము. పర్ కేజీ సిఎన్జి 92 రూపీస్ భయ్య. సో ఈ లెక్కన నాకైతే దగ్గర 4 kg సిఎన్జి అయితే పట్టింది ఇంతకుముందు పెట్రోల్ బంప్లో. సో టోటల్గా 35 to 33 ఇన్ బిట్వీన్ అయితే వచ్చింది భయ్య మైలేజ్. అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి మనం ఏసీ వేయకుండా కంటిన్యూస్గా వెళ్తూ ఉంటే 34 to 35 వరకు మైలేజ్ అయితే క్లైమ్ చేయొచ్చు. సో నేను ఇంతకుముందు 4 kg సిఎన్జి అయితే కొట్టించాను. అంటే 150 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే 150 / 4 kg వేస్తే పర్ కేజీ మీద 37 అయితే చూపిస్తుంది. బట్ మీ డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా స్మూత్గా ఉంటే 35 వరకు అయితే ఈ వెహికల్ మైలేజ్ అయితే వస్తుంది భయ్య. సో ఇప్పుడైతే సిఎన్జి అయితే నా వెహికల్లో కొట్టించుకుంటున్నాను. సో నిల్ అయితే కాలేదు, ఇంకా ఒక పాయింట్ సిఎన్జి అయితే ఉంది. ఇప్పుడు ఎన్ని పాయింట్ల సిఎన్జి ఎక్కుద్ది అలాగే ఎన్ని కేజీల సిఎన్జి ఎక్కుద్ది అనేది క్లియర్గా అయితే నేను అక్కడ డిజిటల్ మీటర్లో అయితే చూపిస్తాను. యావరేజ్గా అయితే మనకి మంచి ప్రెజర్ ఉంటే దగ్గర 8 kg సిఎన్జి అయితే ఎక్కుద్ది భయ్య. ఇప్పుడైతే 1 పాయింట్ సిఎన్జి ఉంది కాబట్టి ఇంకా ఎన్ని పాయింట్లు ఎక్కుద్ది, ఎన్ని కేజీలు ఎక్కుద్ది అనేది చూపిస్తాను. ఇప్పుడైతే 730 రూపీస్ సిఎన్జి అయితే ఎక్కింది. సో ఇక్కడైతే ఫుల్ అయిపోయింది. అంటే యావరేజ్గా 8 kg అయితే సిఎన్జి మన వెహికల్లో పట్టింది భయ్య. 8 kg సిఎన్జి ఎక్కిందంటే ఈ బంక్లో ప్రెజర్ అనేది చాలా బాగుంది అని అర్థం. బంక్లో ప్రెజర్ లేకపోతే మన వెహికల్లో సిఎన్జి అనేది ఎక్కదు. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడైతే నా వెహికల్లో ఫుల్ ట్యాంక్ సిఎన్జి అయితే అయిపోయింది భయ్య. ఇప్పుడు రౌండ్ నెంబర్ 2 సెకండ్ రౌండ్ అయితే వేసుకుందాం. సో ఇక్కడ నుంచి నేను మళ్ళీ మైలేజ్ టెస్ట్ అయితే చేస్తాను. సో ఇది పార్ట్ 2లో వస్తుంది భయ్య, ఓకేనా. సో ఇప్పటికే వీడియో అనేది బాగా లెంత్ అయిపోయింది కాబట్టి పార్ట్ 2లో ఇన్ డీటెయిల్గా ఇంకొకసారి అయితే మళ్ళీ మైలేజ్ టెస్ట్ చేసి మీకైతే క్లియర్గా చూపిస్తాను. మీ దగ్గర వ్యాగనర్ సిఎన్జి ఉంటే ఎంత మైలేజ్ వస్తుంది అనేది ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి భయ్య. లోకల్లో ఎంత మైలేజ్ వస్తుంది అలాగే అవుటర్ రింగ్ రోడ్లో
ఎంత మైలేజ్ వస్తుంది, ఏసీలో ఎంత వస్తుంది, వితౌట్ ఏసీలో ఎంత మైలేజ్ వస్తుంది అనేది ఒకసారి క్లియర్గా మాతో షేర్ చేసుకోండి. మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మాకు ఎంతో యూజ్ అవుతుంది. అలాగే ఎవరైతే కొత్తగా ఈ వెహికల్ కొనాలి అనుకుంటున్నారో వాళ్ళకి గైడ్ చేసినట్టయితే ఉంటుంది భయ్య. సో ఈ పార్ట్ 1 వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాం. అతి తొందరలో పార్ట్ 2 వీడియో మీ ముందుకైతే తీసుకొస్తాను. అంతవరకు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూస్తూ ఉండండి.